మొత్తానికి బాలు మనోజ్ మాటల్ని రికార్డు చేసి కొత్త బిజినెస్ షాప్ కి ప్రభావతి పేరు పెట్టాల్సిందేనని బ్లాక్మెయిల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే మనోజ్ కి బాలు వార్నింగ్ ఇస్తాడు. అమ్మకు నువ్వంటే ప్రాణంరా, ఎప్పుడూ నీ మంచే కోరుతుంది, తన పేరు వద్దంటావా, నీకు మరో ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అంతా మీనా చాటుగా చూస్తుంది. బాలుకి తల్లిమీదున్న ప్రేమను అర్థం చేసుకుంటుంది. బాలు గదిలోకి రాగానే, ఎందుకండి మీ అమ్మగారంటే మీకు అంత ప్రేమ అంటూ ఆరా తీస్తుంది. అమ్మే కదా మీనా, ఏదో ఒక రోజు మా అమ్మకు నేను తన కొడుకునని గుర్తుకు రాకపోతానా అని ఆశ మీనా అంటూ బాలు ఎమోషనల్ గా మాట్లాడడం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేస్తుంది. అయితే నేటి కథనంలో కడుపు చెక్కలైపోయే సీన్ ఒకటి కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన తుంటరి శృతి రవి షర్టు లుంగి కట్టుకుని తీన్మార్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక మన ఆడపిల్ల రవి గదిలోకి వెళ్లి శృతినలా చూసి, ఏంటి ఆ డ్రెస్ నాది, నీకు బాలేదు మార్చుకో అని సర్ది చెప్తాడు. కాని రౌడీ బేబీ శృతి మాత్రం వినదు. నాకు నీ మీద ప్రేముంది కాబట్టి నేను నీ బట్టలు వేసుకున్నాను, మరి నీకు నా మీద ప్రేముందని నమ్మకమేంటి, అందుకే నా నైటీ వేసుకో, వేసుకుంటే ప్రేమున్నట్లు అంటూ కండిషన్ పెడుతుంది. తీరా తప్పక శృతి నైటీని రవి వేసుకొచ్చాక శృతి కూల్గా, చాలా బావుంది, నువ్వీ నైటీలో చాలా బాగున్నావు, నేనంటే నీకు చాలా ప్రేమని అర్థమవుతోంది, కాని అది నిజమా నటనా అని తెలియాలంటే నువ్వెళ్ళి టీ పెట్టి తీసుకురా ఇదే గెటప్లో అంటుంది. నా వల్ల కాదు అంటాడు రవి. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా, నటిస్తున్నావా అంటూ అడ్డంగా మాట్లాడి ఇరికిస్తుంది. దాంతో రవి చచ్చినట్లు నైటీతో చీకట్లో వంటగదిలోకి వెళ్లి లైట్ వేసుకోకుండానే టీ పెడుతూ ఉంటాడు. ప్రభావతి అనుకోకుండా వంటగదిలోకి వెళ్లి ఆ నైటీ రవిని చూసి, ఆడదొంగ నైటీ దొంగ అమ్మో అమ్మో అంటూ అరుస్తుంది. వెంటనే రవి కిందికి గోడ పక్కకు దూరిపోతాడు. ఇక అప్పుడు అసలు కామెడీ స్టార్ట్ అయిపోయింది. బాలు, మీనా, రోహిణి, మనోజ్, సత్యం అంతా పరుగున వస్తారు ప్రభావతి అరుపులకు. బాలు రాగానే చటుక్కున బాలు గుండెలపై వాలిపోతుంది ప్రభావతి భయంతో. ఆ సీన్ బావుంటుంది. ఏమైందమ్మా అంటాడు బాలు కంగారుగా. దొంగరా, నైటీ దొంగ, మగాడు కాదు ఆడదే నైటీ వేసుకొనుంది, అదుగో అంటూ చూపిస్తుంది. రవి వెనుక భాగమే కనిపిస్తూ ఉంటుంది అందరికీ. అయితే మన శృతి పాప మాత్రం గదిలో పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ బయట జరిగేది తెలియక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో రవి వెనక్కి వెళ్లి చిన్న లైట్ కూడా లేకుండా బంద్ చేస్తాడు కిచెన్లో. దాంతో బాలు, నేను వెళతాను అంటాడు. అయితే ప్రభావతి, రేయ్ దాని దగ్గర ఏం కత్తుందో ఏమో, చీకట్లో ఏం చేస్తుందో ఏమో అంటుంది బాలుని ఆపుతూ. దాంతో బాలు నవ్వుతూ, మా అమ్మ భయంతో నిజంగానే అమ్మైపోయింది, అమ్మ కోసమైనా వెళ్తాను అంటాడు. వెంటనే సత్యం, ఆగరా అని పక్కకు వెళ్లి కర్ర తెచ్చిస్తాడు బాలుకి. ముందు లైట్ ఆన్ చేయండి అనడంతో బాలు ఆ కర్ర సాయంతో లైట్ ఆన్ చేసి దగ్గరగా రవి దగ్గరికెళ్లి, ఓయ్ ఎవరు నువ్వు అంటాడు. ఇంతలో మనోజ్ రవిని వెనక నుంచి చూసి, కత్తిలా ఉంది, ఇంత మంచి ఫిగర్ పెట్టుకుని దొంగతనం చేస్తుందేంటి అంటాడు. రోహిణి కోపంగా, నువ్వాపు అని తిడుతుంది. వెంటనే బాలు చిన్న స్వరంతో, నైటీ వేసుకుని దొంగతనానికొచ్చావేంటి అంటాడు. చీరలో వస్తే కొంగు పట్టుకుంటే దొరికిపోతుందనేమోరా అంటాడు మనోజ్. రవి మాత్రం తల దాచుకుని నిలబడడంతో బాలు లటుక్కున వెనక నుంచి గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన మీనా అయిష్టంగా, ఏమండి మీరు మీ లవర్ని పట్టుకోలేదు, వదిలేయండి అంటుంది. వెంటనే వదిలేస్తాడు బాలు. దొంగనిప్పుడు ఇటు తిప్పండి అంటుంది మీనా. దాంతో బాలు జాగ్రత్తగా రవిని అందరివైపు తిప్పుతాడు. అప్పుడే ఆ దొంగ కాదు రవి అని గుర్తించి అందరూ బిత్తరపోతారు. బాలు ఒక్కటి పీకి రవిని వంటగదిలోంచి బయటికి తీసుకెళ్లి, ఏంట్రా ఇది, కాంచన సినిమాలలా దెయ్యంగానే పట్టిందా అంటూ నిలదీస్తాడు. అంతా బిక్కముఖాలతో అడుగుతూనే ఉంటారు, ఏమైంది అంటూ. సరిగ్గా అప్పుడే మన శృతి పాప లుంగీ షర్టుతో ఏమైంది అని ఎంట్రీ ఇస్తుంది. శృతి గెటప్ చూసి ఇంకా షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళు. ఇక శృతి తమ కండిషన్ గురించి, ఛాలెంజ్ గురించి చెప్తుంది. సత్యం, ప్రభావతి నెత్తి కొట్టుకుంటారు. ఇలా చేయకూడదమ్మా అని శృతికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మన బాలు, రే నలభీమా, ఇలాగాని బయటికెళ్ళుంటే నీ జీవితం బుగ్గిపాలయ్యేది కదరా, నైట్ పూట నైటీ వేసుకున్నోడా అంటాడు. ఇక రవి, అమ్మో బాలు అన్నయ్య నాకు కొత్త బిరుదు తగిలించేశాడు అనుకుంటాడు. ఇక ప్రభావతి, సత్యం, ఇలాంటివి గది వరకే పరిమితం చేసుకోండి అని తిట్టి వెళ్లిపోగానే మనోజ్ రవిని అదోలా చూసి, రే రవి, వేసుకుంటే వేసుకున్నావు కాని కత్తిలా ఉన్నావురా అంటాడు. దాంతో రవి అమ్మాయిలా మెలికలు తిరిగిపోతూ, ఛీ పాడు మాటలు నోర్మి అంటాడు మనోజ్ని. దాంతో అంతా పక్కున నవ్వేస్తారు. వెంటనే శృతి, హాయ్ అయితే మీ అందరికీ కోపం పోయింది కదా, రండి ఫోటో దిగుదాం అని సెల్ఫీ తీస్తుంది.
అందరితో పాటు ఇక రవిని, బాలు, మనోజ్ ఇద్దరూ పట్టుకుని కితకితలు పెడుతూ ఏడిపించడం, తోడికోడళ్లు ముగ్గురూ నవ్వడంతో హ్యాపీగా సాగిపోయింది ఆ సీన్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.